బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కరెక్టేనా? ముందుగా బిగ్ బాస్కి స్వాగతం సుస్వాగతం. మీ ముందు ఎంతోమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పాత వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. దయచేసి చూడండి, చాలా చక్కగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. చిట్టి పిక్కిల్స్ వచ్చింది అంటే సమాజంలో నెగిటివిటీ చాలా స్ప్రెడ్ అవుతూ ఉంది. నెగిటివిటీ ఉన్న వాళ్ళనే బిగ్ బాస్లోకి తీసుకుంటున్నారు. అది ఎందుకు అంతే. చిట్టి పిక్కిల్స్ నెగిటివిటీ కావాలి. నెగిటివిటీ ఉంటే అంటే అన్న బిగ్ బాస్ చాలా చక్కగా ఉంటుందన్న, వైల్డ్ కార్డ్ చాలామంది వచ్చారంటే వినరు, జనాలు వినరు. రీతు చదువు మస్తు తిడుతుండ్రా బాబు, వీడు సూపర్ తిడుతున్నా, సూపర్ 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 అని చెప్పి కామెంట్లు పెట్టి ఆ స్పైన్ అంటే నెగిటివిటీ దగ్గర టైం ఎక్కువ కేటాయిస్తాను అన్నమాట జనాలు. అలాగే చిట్టి పికిల్ని ఆమె ఏదో ఒక వ్యక్తిని ఏదో దూషించింది మాట్లాడి, అంటే పికిల్స్ కూడా కొనలేని ఒక వ్యక్తి నువ్వు అని చెప్పి. అయితే నిన్ను జడ్జ్ చేయడానికి నేను ఎవరు? నువ్వు ఒక యాంకరు, నేను రివ్యూ చెప్పడానికి వచ్చాను, ఓకే ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. భయ నువ్వు ఇంతే ఉంటావు, ఇంక యాంకరింగ్ చేసుకొని బతుకే. నేను ఎవరు అసలు? నిన్ను జడ్జ్ చేయడానికి నేను ఎవరు? అలాంటి నెగిటివ్ అంటే వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడి ఏంది అసలు అర్థం కావట్లేదు నాకు అది. అంటే నెగిటివిటీ చేస్తేనే లోపల తీసిపోతారా? పొలిటీషియన్ అంట ఆమె, ఎవరు మాధురి, ఏమో తెలియదు, నాకు కూడా తెలియదు. ఆమె అయ్యా నా పేరు తెలీదా నీకు అని చెప్పి దమ్ము శ్రీజ ఆమె బయట పంపించిండు. అది నిజమా? ఆమె వల్లనే వెళ్ళిందంట. నాకైతే అది అనిపిస్తుంది. మళ్ళీ అంటే ఒకటి బెలూన్స్ జనాలు ఉన్నారు, బెలూన్స్ అయితే పడగొట్టారు, ఓకే నువ్వు స్టేజ్ మీదకి వచ్చాయని చెప్పారు. ఒక ఏవీ కానీ లేదంటే ఒక ఎడిటింగ్ చేసి ఓకే ఇది ఇంతమంది నేను ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు, నామినేషన్ చేయాలనుకుంటారు, ఏంటి సంగతి అని చెప్పి ఎవరు చెప్పలేదే. ఆ ఎడిటింగ్ లేదు, బయటికి ఉన్నట్టుండి నువ్వు బెలూన్స్ కొడితే అవి చాలాసార్లు జరిగాయి. అంటే నేను నీ వైపు ఉంటాను, నా వైపు ఉంటాను, చాలాసార్లు జరిగాయి. అప్పుడెప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేయలేదే, ఇప్పుడు ఎందుకు చేశారు ఎలిమినేషన్? అన్ఫేర్ ఎలిమినేషన్ భయ్య. దమ్ము శ్రీజ అయితే అన్ఫేర్ ఎలిమినేషను, ఇది మాత్రం పక్కా. ఆమెను ఎందుకు అసలు తీసేయడం అనేది చాలా బాధాకరం. అంటే చాలా మెంబర్స్ ఇన్నయ్యర్ని అవుట్ చేశారు ఆమెని. మంచి గేమింగ్ పరంగా గేమింగ్ ఆడుతుంది, ఎంటర్టైన్మెంట్ పరంగా ఇమ్మాన్ గారితో గేమింగ్ మొత్తం అంతా మంచిగుంది. అసలు ఏం జరిగింది అక్కడ తెలియకుండా తీసేస్తే ఈ పద్ధతి కాదని నేను అంటాను అన్నమాట. రీఎంట్రీలు ఉండవు భయ్య, చెప్తాను కదా. రీఎంట్రీలు ఉంటే ఇంకా బిగ్ బాస్ కామెడీ అయిపోతుంది అనమాట మొత్తం. అంటే సినిమా తీసుకొచ్చి సగం పెట్టి మళ్ళీ లాస్ట్లో సస్పెన్స్ థ్రిల్లర్ ఇస్తారుగా, ఓకే ఇది సింక్లో ఉందని చెప్పి అట్లా ఇవ్వడానికి అవ్వదనమాట. తీసేయడం జరిగింది.